వెల్కమ్ టు వికట కవి. ఈ వీక్లో హాలీవుడ్ అండ్ యానిమే రిలేటెడ్ అప్డేట్స్ ఏమొచ్చాయో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్ 2026 మంత్ అనేది హాలీవుడ్కి ది గ్రేటెస్ట్ మంత్గా కాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ డ్యూన్ 3 అండ్ అవెంజర్స్ డూమ్సే కాకుండా ఇంకా చాలా కంటెంట్ రిలీజ్ అవబోతుంది ఆ మంత్లో. అండ్ వాటి తర్వాత డిసెంబర్ 23న యాంగ్రీ బర్డ్స్ 3, డిసెంబర్ 25న హ్యారీ పాటర్ సీజన్ 1, డిసెంబర్ 25న జుమాంజీ 3, డిసెంబర్ 25న వేర్ వుల్ఫ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో సాడీ సింగ్ జీన్ గ్రే అనే క్యారెక్టర్ ప్లే చేస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ పాస్ట్లో అండ్ ఫ్యాన్ థిరీస్ ప్రకారం ఆమె ఆ పాత్ర చేస్తానని చాలా రూమర్స్ వచ్చినాయి, బట్ ఇప్పుడైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ అఫీషియల్గా 1 బిలియన్ క్రాస్ చేసింది సోషల్ మీడియా మొత్తం. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్రిస్ ఎవెన్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో తన రిటర్న్ అవ్వబోతున్నానని. ఇప్పటిదాకా క్రిస్ ఎవెన్స్ అండ్ ఫ్లోరెన్స్ పగ్కి ది మేజర్ రోల్స్ ఉండబోతున్నాయని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇంకేమేమి క్యారెక్టర్స్కి మేజర్ రోల్ ఉండబోతుందో ఫ్యూచర్లో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే రైన్ రెనాల్డ్స్ అండ్ హ్యూ జాక్మన్ ఏకేఏ డెడ్పూల్ అండ్ వల్వరిన్ అవెంజర్స్ డూమ్స్డేలో కొత్త సీన్స్ అండ్ రీషూట్స్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ 3 2028 జూలైలో రిలీజ్ అవబోతుందంట. ఇది ప్రస్తుతానికైతే రూమరే, దీన్ని రూమర్ లాగే ఉంచుదాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డ్యూన్ ప్రాఫెసీ సీజన్ 2 షూటింగ్ చివరిలో ఉందంట. ఆ సిరీస్లో పనిచేసే మేకప్ ఆర్టిస్ట్ అయితే ఆయన కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిస్నీ ఎంటర్టైన్మెంట్ షోకేస్ D23 అఫీషియల్గా ఆగస్ట్ 14 కండక్ట్ చేస్తున్నారు. మీకు తెలుసు ఆ ఈవెంట్లోనే మార్వెల్ నెక్స్ట్ ఫేజ్ ఫిలిమ్స్ అనౌన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీలో ఎంతమంది ది మమ్మీ అనే సినిమా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చైల్డ్హుడ్ నాస్టాలజిక్ ఫీల్ అది. అండ్ ది మమ్మీ కంటిన్యూగా ది మమ్మీ 2, ది మమ్మీ 3 కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు ది మమ్మీ 4 కూడా రాబోతుంది. అండ్ దాని రిలీజ్ డేట్ వచ్చేసి May 19, 2028. అండ్ గ్లాన్ పవెల్ అనే యాక్టర్ ది సూపర్ మారియో గెలాక్సీ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. అండ్ ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి ద ఫాక్స్ ఎమ్ క్లౌడ్. అండ్ ఇదే సూపర్ మారియో గెలాక్సీ మూవీలో ఫ్లోరెన్స్ పగ్ కూడా ఉందని రూమర్స్ వస్తున్నాయి, బట్ అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ది ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చాలా మంచి సక్సెస్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులో నటించిన రైన్ గోస్లింగ్ తన నెక్స్ట్ మూవీ ది డానియల్స్ అనే డైరెక్టర్స్తో చేస్తున్నాడు. ది డానియల్స్ ఎవరంటే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన ది హ్యారీ పాటర్ సిరీస్ ట్రైలర్ 277 మిలియన్ వ్యూస్ 2 రోజుల్లోనే దక్కించుకుంది. HBO హిస్టరీలో ఇదే మోస్ట్ వాచ్ ట్రైలర్. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రీచర్ సీజన్ 4 అఫీషియల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అండ్ సిరీస్లో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ అలన్ రిచ్సన్ ఇదే ది బెస్ట్ సీజన్ అన్నాడు. చూద్దాం ఎలా ఉండబోతుందో. దీని ముందు వచ్చిన 3 సీజన్లు మీరు చూసారా? ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి, ది బెస్ట్ యాక్షన్ సిరీస్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రైన్ రెనాల్డ్స్ యానిమల్ ఫ్రెండ్స్ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇది కంప్లీట్లీ R-rated. అండ్ ఈ సినిమాని January 22, 2027 రిలీజ్ చేస్తున్నారంట. అండ్ మూవీలో జేసన్ మోమో కూడా యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీలో ఎంతమందికి స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ అంటే ఇష్టం? నేనైతే ఒక్క మూవీ కూడా చూడలేదు. అండ్ స్టార్ వార్స్ JD3 May 2026లో అనౌన్స్ అయిద్దంట. మరి ఒకవేళ స్టార్ వార్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఎంజాయ్. అండ్ యానిమే అప్డేట్స్కి వస్తే జూజుత్సు కైసెన్ సీజన్ 3 ఫినాలే అనేది 9.9 రేటింగ్తో IMDbలో రన్ అవుతుంది. నేనైతే ఫస్ట్ 4 ఎపిసోడ్సే చూశాను. సీజన్ మొత్తం వచ్చిన తర్వాత చూద్దామని వెయిట్ చేశాను. అండ్ సీజన్ 3 ఫినాలే కూడా రిలీజ్ అయింది కాబట్టి పక్కాగా చూసి మీకు కావాలంటే రివ్యూ కూడా ఇస్తాను. కింద కమెంట్స్లో చెప్పండి రివ్యూ కావాలా వద్దా. April 5th వన్ పీస్ యానిమే రెజ్యూమ్ కాబోతుంది. నేనైతే ప్రజెంట్ బాగున్న వర్క్లో ఉన్నాను. మీరు ఎవరైనా కాటప్ అయిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాం. నేనైతే పిచ్చి డై హ్యాట్ ఫ్యాన్ని ఆ యానిమేకి. అన్ని అప్డేట్స్ కవర్ చేసానని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ సబ్స్క్రైబ్ టు వికట కవి.